హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియా లైఫ్ స్టైల్ ఛానల్. ఈ వీడియోలో పాలుతో బీరకాయ కూర ఎలా వండాలో నేర్చుకుందాం. ఈ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమిటంటే తగినంత ఆయిల్, వెల్లుల్లి, పచ్చిమిర్చి 1, ఎండుమిర్చి 1, 1 టీ స్పూన్ జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయలు 2, 1/2 కిలో బీరకాయలు, మిల్క్, తగినంత సాల్ట్, కారం. మీరు మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు చెప్పే ప్రొసీజరే. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కర్రీకి సరిపడే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మరుగుతున్న సమయంలో స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు ఒకదాని తరువాత మరొకటి వరుసగా వేసుకుంటూ చివరగా చాప్ చేసిన ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. మీరు అనుకోవచ్చు, వెల్లుల్లి వేసి ఫ్రై చేసి ఎండుమిర్చి వేసి జీలకర్ర వేసి చివరగా కరివేపాకు వేయాలి కదా అని. అలా చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే నేను వంట చేసే ప్రతిసారి చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతాను. అవి ఏమిటో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీతో మాట్లాడుతుండగానే ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసాయి. ఇప్పుడు చాప్ చేసిన బీరకాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. నేను ఆయిల్ వేడెక్కిన వెంటనే స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి అప్పుడు వెల్లుల్లి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు, చివరగా ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకున్నాను. ఇలా చేయడం వలన గ్యాస్ ఆదా అవుతుంది, మన టైము ఆదా అవుతుంది. తక్కువ టైంలో వంటను పూర్తి చేయొచ్చు. బీరకాయ ముక్కలు బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. ఎందుకంటే పిల్లలు, పెద్దలు అందరూ ఈ కూరని ఇష్టపడాలి అంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వక తప్పదు. చూస్తున్నారుగా, బీరకాయ ముక్కలు ఈ విధంగా ఫ్రై అయిన తరువాత పాలు వేసి కలుపుకోవాలి. నేనైతే చిక్కటి పచ్చి పాలను వేసుకున్నాను. మీకు వీలు కుదరకపోతే మరిగించిన పాలను కూడా వేసుకోవచ్చు. పాలు ఈ కర్రీకి బాగా పట్టిన తర్వాత కారం, సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. గుర్తుంచుకోండి, మీరు పాలు వేసిన తరువాత ఆ పాలు బీరకాయ ముక్కలకు బాగా పట్టిన తరువాత మాత్రమే ఉప్పు, కారం వేసి కలుపుకోవాలి. ఈ కర్రీలో ఈ చిన్న టిప్ని కూడా యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనం ఈ బీరకాయ కూరలో పాలు వేసి వండుతున్నాం కాబట్టి. ఉప్పు, కారం ఈ కూరకు బాగా పట్టిన తర్వాత మూత పెట్టి 1 నిమిషం తరువాత మూత తీసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వలన ఈ కూర మాడిపోకుండా ఉంటుంది. ఈ విధంగా బాగా కలిపిన తరువాత మళ్ళీ మూత పెట్టి 1/2 నిమిషం పాటు వదిలేయండి. ఎక్కువసేపు ఉంచితే కూర మాడిపోతుంది. 1/2 నిమిషం అయిన తరువాత మూత తీసి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి స్టవ్ టర్న్ ఆఫ్ చేయండి. వెజిటేబుల్స్ చాప్ చేసి కర్రీ కుక్ చేయడానికి 10 నిమిషాలు పట్టింది. ఫైనల్గా పాలుతో బీరకాయ కూర రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.